సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే, దొందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు, కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు, మళ్ళీ మనమే రోడెక్కాల, మళ్ళీ మీ నేరేడు కొండగాడను ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా, 6 గ్యారంటీలను అటకెక్కించినా ఒక్క బీజేపీ మాట్లాడాడు, ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో, కేసీఆర్ లేకుండా చేయాలి, అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి, నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు, బీఆర్ఎస్ ఉండద్దు, ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. మళ్ళా బోతు నియోజకవర్గంలో మీరు ఒకటే యాద పెట్టుకోండి, ఈ 2 ఏళ్ళు కొద్దిగా కష్టం ఉంటుంది, తప్పదు, ఉన్నకాడికి పైసలు వస్తాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా గ్రామాలు బాగా చేసిండు, అద్భుతంగా. ప్రతి ఊరిలో ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఒక నర్సరీ, ఇంటింటి ముంగట చెట్లు మంచిగా బ్రహ్మాండంగా, నల్ల, ప్రతి ఊరిలో వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఇవన్నీ పెట్టిండు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేదు, ట్యాంకర్ల నీళ్లు దిక్కులేవు, మొత్తం ఊరంతా గబ్బు పట్టించింది. ఇలా వాటిని బాగు చేసే ప్రయత్నం మళ్ళీ చేయాల్సింది మన సర్పంచులే. కాంగ్రెస్ సర్పంచులు ఏం చేయరు, వాళ్ళు ఎంతసేపు పైరవిలు తువాల దులపాలా, అడవి ఆదిలాబాద్లో కూర్చోవాలి, ఈ పైరవి ఆ పైరవి పైసలు సంపాదించుడు, అదే పనిలో ఉంటారు. కానీ మళ్ళొక్కసారి కేసీఆర్ శిష్యులుగా మనమే గ్రామాల్ని కథానాయకులమై నడిపించాలి. మళ్ళీ తెలంగాణ ఆనాడు పల్లె ప్రగతి రూపంలో ఎట్లయితే అద్భుతాలు సృష్టించిందో, ఎట్లయితే 30% అవార్డులు ఢిల్లీలో కొట్టిందో, మళ్ళొక్కసారి మనమే ఆ పని చేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతూ, నేను అనిల్ అన్నకు కూడా నేను ఒకటే మాటిస్తున్నా, ఒక ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు అనిల్ జాదవ్ గారు, కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రలోభాలకు కూడా లొంగకుండా నికార్సుగా క్యారెక్టర్తో నిలబడ్డాడు. రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు అనిలన్నకు కూడా ఉంటుంది. అట్లాంటి మంచి నాయకుడిని కాపాడుకోండి అని చెప్పి మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, గెలిచిన ఇంకొక మాట లాస్ట్కు నాది, దయచేసి మనం సర్పంచులను పిలుచుకున్నాం, వాళ్ళని అవమానించద్దు. మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా లేడీ సర్పంచులు చాలామంది ఉన్నారు, ఫస్ట్ వాళ్ళకి సన్మానం చేసుకుందాం, తర్వాత ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఫోటోలు దిగేటోళ్ళు అటెన్క జర్రా కొద్దిగా ఓపిక. ఎందుకంటే నాకు తెలుసు పావుదొక్క 2 అవుతుంది, మీకు కూడా ఆగమాగం ఉంటుంది, కడుపులో గావరైటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ కొద్దిగా ఫస్ట్ లేడీసు, ఈ నూకుడు దొబ్బుడు మీదవాడు ఫోటోలు అవి అటెన్క. ముందు లేడీసు సర్పంచులు, పిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ముందు పంపిద్దాం. మీరు ఎన్నుకున్న వాళ్ళు జర్రా ఆగం చేయకూరి, మీద పడకూరి, మమ్మల్ని ఆగం చేసి బేదారు చేయొద్దని చెప్పి కోరుతూ, మా యూనిస్ భాయ్ కూడా వచ్చిండు, आपका भी तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ. जय तेलंगाना. जर्रा వాళ్ళు లేడీసు సర్పంచ్ జర్ర